తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ నెల అసలు వృశ్చిక రాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ, మార్చి నెలలో కానీ, లేదా గడిచిన రోజులు కానీ, ఏవైనా కూడా రాశులు అనేటువంటివి, అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి. జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టం. రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ. కానీ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును, ఆ రాశి కావచ్చును, అది 100కు 99% కరెక్ట్. అది ఇప్పుడు సురేషు జన్మనామం ఉంది. సురేషు తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం ఉదాహరణకు. తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది. మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును, అధిపతులు ఏదో హరీషు కావచ్చును, లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును. మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు, ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు, తన నక్షత్రం వేరు. ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు, మహాదశలు ఇంపార్టెంట్. అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం జరుగుతుందనేది చూసుకోవాలి. ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు, మరి కుంభరాశి చూసుకుంటున్నా అనుకుంటే తప్పు. ఇది మనం చెప్పేది గోచారం, గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది. అది 100లో 95% కరెక్ట్. అది మనం చెప్పేది 100లో కేవలం 25 to 30% మ్యాచ్ అవుతుంది అంటుంది. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఏదో మా నక్షత్రం, మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు. క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి 2021, 22, 23, 21 నుండి బాగాలేదు. 21 జనవరి, ఫిబ్రవరి నుండి ప్రజెంట్ కూడా బాగాలేదు. ఏందో ఆందోళన, గొడవలతో ముడిపడేటువంటి పరిస్థితి, జాబ్లో కూడా గొడవలు, ఏదో ఇది నడుస్తుంది అంటే నడుస్తుంది అనేటువంటి పరిస్థితి అంతే. వీరి అమ్మగారికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్, స్థాన చలనాలు, వీరు వృశ్చిక రాశి వారు హౌస్ రిలేటెడ్ మార్పులు ఎలాంటివైనా అవి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటువంటి వారు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినా ఇలాంటివి, అది అలా సడన్గా అది ఏది అని మనం చెప్పలేము. లేదా వీరు ఉంటున్నటువంటి హౌస్ వేరే వాళ్ళు కొనడం కానీ, మీరు ఖాళీ చేయాలి అని చెప్పడం కానీ కదా. అంటే నేను చెప్పేటువంటి విషయం అది ఏదో ఆల్ ఆఫ్ సడన్గా జరిగిపోయి ఉంటుంది ఆల్రెడీ సంఘటన అనేవి ఖచ్చితంగా కూడా. ఇంకా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి 2025 దాకా కూడా, 25 దాకా. కనుక ఇదొకటి. అంటే వీటికి సంబంధించి ఎందుకు ఈ విధంగా అంటే, మీరు అర్ధాష్టమ శని మూలకంగా, అష్టమ శని అంటేనేమో 8వ స్థానం, అర్ధాష్టమ శని అంటేనేమో 4వ భావం. 4వ భావానికి సంబంధించినటువంటి ప్రతీదీ కూడా శని భగవానుడు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. 4వ భావము, 7వ భావము, అదేవిధంగా 10వ భావం. అంటే మనకు 7వ భావం అంటే భార్య. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి 7వ స్థానం అంటే మనకు వృషభ రాశి రావడం జరుగుతుంది. 10వ స్థానము సింహరాశి రావడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి యాక్టివిటీస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఇబ్బందులు, మార్పులు, చేర్పులు, హెల్త్ రిలేటెడ్ గొడవలు, ప్రతిదీ ఏదైనా వివాహం అలా సడన్గా సెట్ అవ్వడము, లేదా మాకు నచ్చలేదు అని చెప్పడం కానీ, రీజన్ లేని ఆప్షన్స్ అంటే సమాధానాలు ఎదుర్కొనే. ఇప్పుడు చెప్పే కదా, ఇల్లు చేంజ్ అయ్యాము ఎందుకు, ఏదో వెలుతురు సరిగా రావడం లేదు అనేటువంటి విషయం కానీ, ఏదో వివాహానికి సంబంధించినటువంటి సంబంధం చూశారనుకోండి, ఆ అబ్బాయి
ఫోటోలో ఉండేటువంటి కలరు ఇప్పుడు ఇక్కడ ఇందులో చూస్తే లేడు అనేటువంటిది కానీ, అంటే సిల్లీ సమాధానాలు ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి. ఇంకొక విషయం మెయిన్ ఏమిటి అంటే మనీ లాస్. ఎవరినో నమ్మి డబ్బు పెట్టినటువంటి పెట్టుబడి లాస్ అవ్వడం కానీ, షేర్స్ కానీ, ఆన్లైన్లో ఆటలు కానీ, ఇలాంటివి ఏమైనా మనీ లాస్ 21, 22, 23లో జరిగి ఉండాలి. 24లో కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అదే సమస్య కంటిన్యూ అనేది 25 దాకా ఉంది. కానీ ఫిబ్రవరి నెలలో మీకు ఇంకా ఏమిటి అంటే ఈ యొక్క గురుగ్రహము వక్రం వెళ్ళి లాస్ట్ 3-4 months బ్యాక్ ఈ యొక్క జనవరిలో సవ్యం రావడం జరిగింది. దీని మూలకంగా కూడా ఇంకా 6వ స్థానంలో గురువు ఉండడం వలన శత్రువులపై విజయము మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని ఉన్నారు, వానికో సమయం పెట్టున్నారు. వాడు ఎలాంటి గొడవ చేయడం లేదు అక్కడ. ఎందుకు? 6లో గురువు ఉండడం చేత. ఆ గురువు మార్పు ఉన్నది ఏప్రిల్ మేలో. ఆ గురువు మారే లోపు మీరు తప్పకుండా వారికి కట్టుకోండి. గురువు ఎప్పుడైతే మారుతున్నాడో శని అక్కడే ఉంటున్నాడు. శని సప్తమ దృష్టి ఉన్నది అక్కడ. సప్తమ దృష్టి అంటే 6వ స్థానాన్ని చూడడం జరుగుతున్నది. విన్నారా? 6వ స్థానాన్ని శని చూడడం వలన ఉంటున్నటువంటి స్థానం నుండి ఇంకా గొడవలు ఎక్కువ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో తప్పకుండా కూడా మీరు ఈ రకమైనటువంటి ఫలితాలను పొందుతారు. మీ భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఎందుకు భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే మీకు సప్తమ స్థానము వృషభం, వృషభానికి 12వ భావము మేషం. మేష లగ్నాన్ని శని భగవానుడు చూస్తూ ఉన్నాడు సైడ్ లుక్స్ ద్వారా. 12th ఏమనుకున్నాము అంటే ఆకస్మిక ప్రయాణము, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు, తీర్థయాత్రల సందర్శనం, అదేవిధంగా మనీ లాస్ ఏ రకంగానైనా కూడా. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి కారకత్వాలు కొన్నే, ఒక 100 కారకత్వాలు ఉన్నాయి. అందులో ఏవైనా మనకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక శని భగవాను మీరు ప్రసన్నం చేసుకోండి. అది ఏ విధంగా అనేటువంటిది వీడియో చివరిలో చెప్పుదాం. ఓకే. ఇక 2వ భావంలో బుధుడు, శుక్రుడు, కుజుడు ధనస్సులో 2వ భావం కనుక మాట పొదుపుగా వాడితేనే బాగుంటుంది. మీరు ఎలాంటి తొందరపడి మాట జారినా గొడవలు అవుతాయి తప్పకుండా. కూడా వ్యంగ్యంగా మాట్లాడినా, ఎక్కిరిచ్చినట్టు మాట్లాడినా, నేనే గొప్ప, వానికి ఏం రాదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడవద్దు తప్పకుండా. కూడా యాక్సెప్ట్ చేయండి. అతనికి తెలిసింది అతను, మీకు తెలిసింది మీరు, అంతే కదా. అంటే ఇక్కడ ఒకరిని మనసును నొచ్చుకున్నట్టు మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా అక్కడ గ్రహము మీకు ఇచ్చేటువంటి ఇబ్బంది వేరే రకం. ఇక 3వ స్థానంలో ఉండేటువంటి సూర్యుడు మూలకంగా మీకంటే తక్కువ స్థాయి అంటే తమ్ముడు కానీ చెల్లె కానీ వారితో గొడవ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఒకవేళ గొడవ జరిగింది అనుకోండి, కలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఫిబ్రవరి నెలలో. మరి కలిసే ఛాన్సెస్ ఎందుకు, గొడవ ఎందుకు అనుకున్నట్టయితే కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము ఈ 3 కూడా మనకు 12 నుండి 15వ తారీఖు లోపు 2వ స్థానం నుండి 3వ స్థానానికి వెళ్ళిపోతున్నాయి. శుక్రుడు అంటేనే ప్రేమ, ఆప్యాయత. కనుక తప్పకుండా కూడా మరలా కూడా కలిసేటువంటి పరిస్థితి ఉంది. ఓకే. ఇక ఇంకా చూసుకున్నట్టయితే శని 4వ స్థానంలో ఉండడం చేత ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకున్నాం. గురువు 6వ స్థానంలో ఉండడం వలన పోటీ పరీక్షలలో రాణించేటువంటి పరిస్థితి ఉంది. ఏవైనా పరీక్షలు ఉన్నాయి గౌట్ రిలేటెడ్ రాయండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా శని సంబంధిత పాశుపత హస్త్రం అనేటువంటి హోమం ఉంటుంది, అది చేయించుకోవాలి. అదేవిధంగా గురు సంబంధిత విషయాలలో ఎక్కువ కూడా తలదూర్చకుండా మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. గురు సంబంధిత దానాలు కూడా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. శని గురువు ఇద్దరిని కూడా ప్రసన్నం చేసుకోండి,
తప్పకుండా ఫిబ్రవరిలో మంచి ఫలితాలు. అంటే ఈ రాశి వారికి ఈ నెలలో ఈ పరిహారం చేస్తే మంచిదండి. అంతే. శనికి సంబంధించి శని పాశుపత అస్త్రము అంత స్తోమత లేదు అని అనుకునేటువంటి వారు ఉదయము శనివారం రోజు ఉదయము 6:10 కల్లా దేవాలయంలో శనిగ్రహం వద్ద దీపారాధన వెలిగించేసేయాలి. ఓకే, 6:10 లోపు, 5:40 నుండి 6:20 లోపు ఉదయం శని భగవానునికి చక్కగా కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు సమర్పించి ఒక వస్త్రం సమర్పించేసి దీపారాధన చేసి ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ యొక్క దీపం ముందు కూర్చొని శని కవచం చదువుకోండి. ఎన్ని రోజులు చేయండి, విన్నారా? చేస్తూ ఉండండి. ఒక 9 నెలల లేదా 9 వారాల లేదా ఒక 11 వారాల చేస్తూ ఉండండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి.